వాళ్ళందరూ భయంకరంగా వచ్చేశారు. ఒక్కసారిగా నన్ను కిడ్నాపర్స్ చుట్టుముట్టారు. నేను శివంగిలా రెచ్చిపోయాను. కొద్ది నిమిషాల పాటు సినిమా క్లైమాక్స్ టైపులో అక్కడొక పెద్ద ఫైటు. అందరూ ప్రాణభయంతో పరిగెత్తారు. నేను కర్తవ్యంలో విజయశాంతిలా నడుచుకుంటూ బయటకొచ్చేసా. అసలు ఇంతకీ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరే? ఏమో, నాకేం తెలుసు. వాళ్ళిద్దరా? అయిపోయారు. పదండ్రా. నేను చెప్పేది వినండిరా. అయ్యో, నేను చెప్పేది పూర్తిగా వినండిరా. అరే వాళ్ళు భలే పరిగెడుతున్నారు కదా. రండ్రా. అయ్యయ్యో హరీష్, వద్దురా. మీరు పెద్ద కిడ్నాపర్లా. కిడ్నాప్ అంటే ఏంటండి? ఏమిటా? ఊరుకోవే. ఇవాళ వీళ్ళ బాడీలు బస్ స్టాండ్ అయిపోవాలి. ఏడ్చోలే నోర్మి. నన్ను అసలు కిడ్నాపర్స్ నుంచి కాపాడింది వీళ్ళిద్దరే. అయ్యయ్యో, నేను కిడ్నాప్ చేసింది వీళ్ళిద్దరే అనుకోవటం ఏంటి? పక్క వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా వినొద్దా? సారీ అండి, ఏమనుకోవద్దు. అబ్బా అమ్మ అని కూడా అనుకోకూడదమ్మా. సారీ బ్రదర్స్. పదండ్రా, పదా. బెదరు, ఇంకోపిక లేదు. ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాంరా. పడక సంగతి సరే, తిండి సంగతి ఏంట్రా? ఆ కుర్రాళ్ళు పెట్టారుగా. ఆ తిండి కాదు, తినే తిండి. ఇవాళ పగలు కూడా ఎవరూ గంట కొట్టలేదు. కడుపులో ఆకలి తగ్గాలంటే ఎవరో ఒకళ్ళు గంట కొట్టాల్సిందే. బెదరు, ఏంట్రా? ఎవరు గంట కొట్టలేదు కాబట్టి మనం వెళ్ళి గంట కొడితే? పిల్లలు వాళ్ళు వచ్చేసారు. అరవకండి, అరవకండి, అరవకండి. వాళ్ళు ఎత్తుపోతారు. అయ్యో, ఎవరైతే ఎవరు పరిగెత్తారా? అరే అన్నవరా? బెదరు, గంట కొట్టాం కదా, ఆ అమ్మ తల్లి అన్నం పంపించుంటుంది. తిందామా? ఓకే ఓకే. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తున్నా. ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఇంకొక ఐస్ క్రీమ్ గిఫ్ట్. ఓకే ఓకే, మేం రెడీ. సీతమ్మని శ్రీరాముడు ఏమని పిలుస్తాడు? సిల్లీ క్వశ్చన్. ఏమని పిలుస్తాడు? ఏవే వసే ఏమిటే అంటాడు. అదే రామాయణ సీరియల్ టైప్ అయితే సీతే అంటాడు. మరదే మెదడు పని చేయకపోవడం అంటే. సీతమ్మని రాముడు అత్తయ్య అని పిలుస్తాడు. అత్తయ్య? ఎస్. సీత అమ్మ రాముడికి అత్తయ్య కాక బామ్మ అవుతుందా? ఒరే, రేపు దీనికి పెళ్ళయ్యా కూడా దీని మొగుని ఇలాగే చిక్కు ప్రశ్నలేసి హింసిస్తుందిరా. కబుర్లప్పుడు మర్చిపోయాను. ఏమిటి? రేపు మనకి పెళ్లి చూపులు. కూర్చో, వచ్చేస్తుంది. హలో, ఐఎమ్ స్నేహ. హలో, ఐఎమ్ ప్రసి. ఐ మీన్ ప్రసన్న. ఓ, ఏయ్, చిక్కుపడు. దిగ్గా సొరకాయ పులుసా? ఏమండి, అమ్మాయి అబ్బాయికి నాకు ఓకే. మీ సంగతి ఏమిటి? నాకు కూడా ఓకే. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. ఇక తాంబూలాలు మార్చుకుందామా? ఏమ్మా, అబ్బాయి నీకు నచ్చాడా? జస్ట్ మినిట్ డాడీ. ఏమిటి? ఏంట్రా, ఏం చెప్పమంటావు? నచ్చితే నచ్చాడని చెప్పు, లేకపోతే లేదు. హూ ఇస్ దట్ ఫెలో? వాడు మా అబ్బాయి హరి. చిన్నప్పటి నుంచి మురళి నేను ఎంత క్లోజ్ ఫ్రెండ్స్మో, స్నేహ వాడు కూడా అంత క్లోజ్ ఫ్రెండ్స్. అంత క్లోజ్ ఫ్రెండ్సా? ఇంత థిక్ ఫ్రెండ్స్. ఎంత థిక్ ఫ్రెండ్స్ అయినా మీ అమ్మాయిని నేను చేసుకోవాలంటే ఈ క్షణం నుంచి వాడితో ఫ్రెండ్షిప్ మానేయాలి. హరీష్ తో ఫ్రెండ్షిప్ మానేయాలా? ఎస్,
వాడి క్యారెక్టర్ మూమెంట్ నాకు నచ్చలేదు. నాన్సెన్స్. అసలు నీ క్యారెక్టరే నాకు నచ్చలేదు. ఫ్రెండ్షిప్ ని అర్థం చేసుకోలేని నీలాంటి వాడిని కట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేనే కాదు, నీలాంటి డర్టీ అనుమానం గాని కట్టుకుంటే ఏ ఆడది సుఖపడదు. Shut up! యు షట్ అప్ అండ్ గెట్ అవుట్. What? వాటు లేదు వంకాయ లేదు. నువ్వెవరవయ్యా వాళ్ళ ఫ్రెండ్షిప్ వద్దని చెప్పడానికి? డాడీ మీరు ఊరుకోండి. ఎందుకు ఊరుకోవాలి హరి? నా కూతుర్ని నీతో ఫ్రెండ్షిప్ చేద్దని చెప్పడానికి మధ్యలో వీడెవడో? ఏయ్! మా వాడేదో మోజు పడ్డాడని మీ ఇంటికి పెళ్లి చూపులకు వస్తే వాడు వీడని అవమానిస్తారా? అసలు నా స్టేటస్ ఏంటి, మీ స్టేటస్ ఏంటి? ఏమిటయ్యా నీ బాడీ స్టేటస్? నువ్వు నీలాంటి వాళ్ళని ₹1 60 మంది నిలబెట్టుకుంటావు. అసలు నీ కొడుకు లాంటి అనాకాని గాళ్ళకి పెళ్ళెందుకురా? అయ్యయ్యో, పెద్దవాళ్ళు ఏంటి పిల్లల్లాగా మీరు కూడా రెచ్చిపోతారేమిటి? సార్, మా వాళ్ళందరికీ కొంచెం బీపీ ఎక్కువ, యంగ్ బ్లడ్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను సార్ చెప్తానుగా, ముందు మీరు కూల్ డౌన్ అవ్వండి. సార్, మీరు స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలంటే నేను తనతో ఫ్రెండ్షిప్ మానేయాలి, అంతేగా? ఈ క్షణం నుంచే. అలాగే, నేను ఫ్రెండ్షిప్ మానేస్తాను. ఏంట్రా, నాతో ఫ్రెండ్షిప్ మానేస్తావా? నాతో మాట్లాడవా? ఏది ఆ మాట ఇంకోసారి అను. స్నేహ, నీ సుఖం కోసమే. ఏంట్రా సుఖం? పెళ్లికి ముందే అనుమానించే ఈ లఫుట్ గారితో సుఖపడతానా? ఏయ్, నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఇలా ఉంటే ఏ మగాడు నేను పెళ్లి చేసుకోడే? ఏంటి, నాకు పెళ్లి కాదని నువ్వు భయపడుతున్నావా? అసలు వేరే ఎవరినో ఎందుకు చేసుకోవాలి? నువ్వన్నందుకైనా సరే నేను హరినే పెళ్లి చేసుకుంటాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సువ్వి సీతమ్మ సిగ్గులు సువ్వి, రామయ్య నవ్వులు సువ్వి, మనవాడేనంట అమ్మలాల. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అను మాటే నిజమండి. ఆ మాటకి చక్కని సాక్ష్యంగా ఈ జంటను చూడండి. నిన్నటి వరకు ఎవరు అనుకోనే లేదండి, మరి ఉన్నట్టుండే వేళే కళ్యాణం కోసుకు వచ్చిందండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అను మాటే నిజమండి. ఆ మాటకి చక్కని సాక్ష్యంగా ఈ జంటను చూడండి. పాట అన్నిట్లో ఈ నాళ్ళు మాతో ఉంటూ ఈలోగా వేరే రూటు మార్చేస్తారా? హీరో హీరోయిన్లైపోయి ఊహల్లో డూయెట్లేస్తూ కోరస్ గా అయినా వెంట తీసుకుపోరా. ఇన్నాళ్ళు రారా పోరా అన్నవమ్మా, ఇక నుంచి కండి పొండి అనవమ్మా. ఫ్రెండ్షిప్ లో ఏమే అన్నా ఓకేలేండి, వెళ్ళాన్ని అట్టా అంటే చెల్లదండి. హోటల్లో కాఫీ టీలు మానుకుంటా, మీ ఇంట్లోనే గెస్ట్ రోల్స్ పోషిస్తుంటా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అను మాటే నిజమండి. ఆ మాటకి చక్కని సాక్ష్యంగా ఈ జంటని చూడండి. నిన్నటి వరకు ఎవరు అనుకోని లేదండి, మరి ఉన్నట్టుండి వేళే కళ్యాణం దోసుకు వచ్చిందండి.
మాదే కొంచెం పై మెట్టు పిల్లాడి ఫాదర్ నీరా ఓల్డ్ ఫ్రెండ్ అల్లాడప్పగా నన్ను చూడవద్దు రై ఎల్లరికం తీసుకుపోతా వెయ్యి పెట్టు మును పట్ల పిల్లని ముద్దుగా ముట్టాననుకో ఆరళ్ళు పెట్టి అత్తని అనటమ్మ అల్లుణ్ణి అల్లరి కొంక అన్నాననుకో అలవాట్ల పొరపాటని అనుకోమ్మా సరికొత్త వరసల చుట్టరికం అలవాటయ్యేదాకా కొంచెం సర్దుకుపోదా మ్యారేజెస్ ఆర్ వెడ్డింగ్ నడనను మాటే నిజమండి ఆ మాటకు చక్కని సాక్ష్యంగా ఈ జంటను చూడండి నిన్నటి మనకు ఎవరు అనుకోనే లేదండి మరి ఉన్నట్టుండే వేళే కళ్యాణం చూసుకు వచ్చిందండి ఇక్కడ పార్సిల్ కట్టమండి ఒక్కడో పలకడంట్రా బెదరు బెల్లు కొట్టారు అంటే అన్నం పెడతారు పద 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 ఏంటి చేతులు ఊపుకుంటే సైల్కి వెళ్ళిపోతారంటే బిల్లు ఇవ్వండి బిల్ ఏంటండి తిన్నారు కదా బెల్లు కొట్టారు తిన్నాము అందుకే బిల్లు ఇవ్వండి బెల్ అంటే బిల్ అంటారేంటండి ఇప్పుడు మీరు బెల్లు కొట్టారు కదా కొడితే అవును బెల్లు కొడితే భోజనాలు పెడతాం రండి రండి అని వచ్చాం శుభ్రంగా భోజనం వెళ్ళిపోతున్నాం మరి బిల్లు మళ్ళీ బిల్లు అంటారంటే మనకెందుకు ఆగో బిల్లు అంటే బిల్లు అంటారేంటయ్యా ఇప్పుడు మీరు బెల్లు కొట్టారు కదా కొట్టాను మరి తిన్నాం మరి అందుకే బిల్లు మళ్ళీ బిల్ అంటారేంటండి బెల్లు కొట్టారు కదా ఒరే నన్ను నేర్పించగలరా బిల్లు ఇవ్వడరా ఇప్పుడు నువ్వు ఉండరా ఇప్పుడు బిల్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికేంటి నాకే తీసుకో ఒరే మీ కాలు పట్టుకుంటాను నా డబ్బులు ఇవ్వడరా ఏంటండి పిచ్చి పిచ్చిగా ఉందా బిల్లు కొట్టారు వచ్చి ఫోన్ చేసాం బిల్లు కట్టమన్నా బిల్లు కట్టాం మళ్ళీ డబ్బులు అంటారేంటి అయ్యో బాబో బెదరు ఒక్కసారి అటు చూడు లగెత్తు. ధర్మం చేయండి బాబు